కొంచెం వెనక్కి కంటిన్యూలో ఏమన్నా కెమెరా తీసి రాలేదు సైడ్ ఇవ్వను కంటిన్యూస్ లేదు కోలుకోవాలంటే 15 సంవత్సరాలు ఇది మూడో దఫా మాకు మూడో దఫా వచ్చింది ఇప్పుడు వరకు మాకు దృష్టిలో లేరు హెచ్చరిక జారీ చేయలేదు అప్రమత్త పరిస్థితుల అధికారులు కూడా ఎవరు కూడా మాకు ఆ ప్రాబ్లం క్రియేట్ ఇంత వస్తుంది ఇంత ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేము పరిస్థితి చూడండి ఒకసారి సామాన్య రైతు ఇళ్ళకి వెళ్ళి కుక్క తిప్పుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎంత బ్యాక్ పోతాం ఎంత వెనక కత్తాం తిన్నారా మేము 83 చూసినాం 95 చూసినాం 96 చూసినాం ఎప్పుడు కూడా ఇటువంటి తవ్వకమైన దాఖలా నిలవలేదు వర్షాకాలం పంటలు కూడా లేకుండా వర్షాకాలం మునిగిపోతాను ఎండాకాలం వెళ్ళిపోతాను నేను పక్కన గోదావరి పైన ఎడారి తీసుకున్నాం వర్షాకాలం ఏమో మునిగిపోతాను ఎండాకాలం ఏమో మొత్తం పంటలు తిన్నారా సంపద అంతా ఇక్కడ ఇక్కడ ఖనిజాలన్నీ ఇక్కడ ఉన్నాయి మేమేమో ఇక్కడ మునిగిపోతాం దీని మీద పెద్ద మొత్తంలో యుద్ధం చేస్తేనే ఇక్కడ లోకల్ ఉన్న రైతాంగం అంతా బతకగలుగుతుంది తప్ప ఇది అంతా ఈ కంటి తురుపులు వేసేది అయ్యే పని కాదు పెద్ద మొత్తంలో ఇది యుద్ధం చేస్తేనే తప్ప ఇది చాలా భయంకరమైన వాతావరణం అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ కట్టారు హైదరాబాద్ 20 టీఎంసీ వాటర్ ఏ రైతు కూడా ప్రాబ్లం లేదు రాజశేఖర గారు ఏదైతే మేడం ఇప్పటికి 250 మంది కుటుంబాలు ఇక్కడ 250 మంది ప్రస్తుత లెక్కలు 250 ఓన్ ఇస్తాం బయటికి పోయినాడు ఎప్పుడు అక్కడ చిన్న నెల ప్రాణం పోతాను గోదావరి తగ్గినాక ఫోటోల కొరకు వీళ్ళు ఒక రాత్రి ఒక పగలు మొత్తం ఇంతమంది దండం పెట్టారు అంతమంది దండం పెట్టారు ఎవ్వరు పట్టించుకున్న లేరు ఇప్పుడు అట్లా మొత్తం దిబ్బలు వచ్చినాయి మేడం అక్కడ పొలం అంతా చూడండి మోటార్లు
మోటార్లు పోయినాయి, పైప్ లైన్లు పోయినాయి, వైర్లు పోయినాయి. ట్రాక్టర్ కేజీలు అక్కడ, టైర్ అక్కడ, ఒక టైర్ అయితే ఆవులు కొట్టుకుపోయినాయి, మేకలు పోయినాయి. ఒక రకమైన నష్టం కాదు, అంచనా దొరకని నష్టం జరిగింది. మేము ఎవరు రాలేదు, మాకు ఎప్పుడు లేదు. మాకు ఏ అధికారి కూడా చెప్పలేదు. మేము కొంచెం అలర్ట్ అవుతాం కదా, మొత్తం తీసుకోకుండా కూడా స్టార్టర్ డబ్బాలు, మందు డబ్బాలు, ట్రాక్టర్లు ఇవన్నీ తీసుకోపోతాం కదా మేడం. ఇవి కూడా మాకు చెప్పలేదు వాళ్ళు, విన్నారా? మాకు అసలు రూపాయి నష్టపరిహారం లేదు. ఎప్పుడు మాకు మమ్మల్ని అసలు అడిగిన వాళ్ళు లేరు ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి. ఈ బ్యారేజ్ అయినా కానీ మేము నూతన పెట్టలేదు. కట్టుబట్టల మీద బయటకు వెళ్ళినాం, ఇంతవరకు ఎవ్వరు కూడా కనీసం రాలే. ఎట్లున్నారే దాని కూడా మా ఇల్లంతా చూడండి మేడం, మొత్తం ఎట్లయిపోయింది. ఏదైనా సాయం చేయండి మేడం. మాట్లాడి ఏదంటే అన్నారం బ్యారేజ్ గారి, కాళేశ్వరం బ్యారేజ్ గారి పథకాలు తప్ప తమ్ముడు సైడ్ రైతులు చెప్పడం లేదు. కూడా వర్షాకాలంలో గోదావరి పోయింది. రెండో ప్రాబ్లం ఏమో వరి పెడితే ఊరి అన్నాక మేము వెనుక ఉన్నాం. వేసిన వాళ్ళు కూడా ఈ వడ్ల పంటలు అట్లా దాదాపు ట్రాన్స్పోర్ట్ మీడియా వాయిస్ దూరం ఉండండి, ఎలక్ట్రానిక్ మీడియా దూరం నుంచి ముందు తీసుకుంటాము. అశోక్
మీడియా ముందుకెళ్ళండి. న్యాయం చేయాలి. రెండోది ఏంటంటే ఇక్కడ విపత్తు ఇప్పుడు మూడోసారి జరిగింది. మేము తట్టుకునే ఆర్థిక స్తోమత లేకుండా మేము అంగవైకల్యంగా దీన్ని పండించలేని పరిస్థితుల్లో మేము మా స్థితిగతులు చాలా దీనంగా ఉన్నాయి. మేము చిన్న చిన్న కుటుంబాలను 2 ఎకరాలు 3 ఎకరాలు సామాన్య రైతాంగం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటున్నాం. మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దయచేసి దీని మీద మాకు దృష్టి అంచి మీరు క్రాప్ హాలిడే కానీ లేకపోతే ప్రాజెక్టులు వర్షాకాలంలో గేట్లు తెరిచి ఉంచడం కానీ ఇవన్నీ చేసి అధికారులందరూ అలర్ట్గా ఉండి కరకట్టలు ఏమైనా గోదావరి పొంటి పోసి ఏమైనా చేసి పెద్ద మొత్తంలో యుద్ధం చేస్తేనే ఇక్కడ జనానికం బతకగలుగుతుంది మేడం. లోకల్ కౌన్సిలర్ మాకు ఇక్కడ జరిగే నష్టం ఏంటంటే ఈ ప్రాజెక్టులు కట్టినా కానీ మాకు పంట ప్రతిసారి మునిగిపోతుంది. మేము ద్వారా మేము కోరేది ఏంటంటే మాకు దసరా పండుగ వరకు ఈ ప్రాజెక్టులు గేట్ ఓపెన్ చేసి పెట్టాలి ఒకటి. ఇది లేకుంటే మా భూములన్నీ బ్యాక్ వాటర్ ద్వారా మునిగిపోయే భూములన్నీ మా ప్రభుత్వం తీసుకొని మాకు డబ్బులు ఇచ్చేసి మమ్మల్ని వెళ్ళగొట్టినా మేము వెళ్ళిపోతాం. కానీ కేసీఆర్ గారు అలాంటిది ఏం చేయకుండా ఆయన అక్కడ ఒక ప్రాజెక్టు కట్టింది, ఇక్కడ ఒక కట్టిన ప్రాజెక్టు కట్ట కిందనైతే పంపులు కింద భూములు సైతం ఇచ్చి మాకు ఎలాంటి సర్వేలు కానీ ఈ గత 3 పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతి వర్షకాలం అది ఇవ్వకుండా ఆ గేట్లు ఓపెన్ చేసి పెట్టాలి. అవన్నీ కూడా వాటి మీద ప్రభుత్వము ఇంజనీర్లు కూడా ఎలాంటి వాటర్ ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు మునుగుతుంది, మీరు ఈరోజు కాల్ చేసుకోండి అని ఒక్కసారి కూడా మాకు చెప్పడం లేదు. ఇంకొకటి ఇరిగేషన్ ద్వారా కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు కూడా వస్తుంది. మా పక్కనే గోదావరి ఉండి ఇన్ని టీఎంసీలో వాటర్ ఇక్కడికి తెలంగాణకు తలమానికమైన కరెంట్ అయ్యేప్పుడు ఒక్క రోజు కూడా మాకు 24 గంటల కరెంట్ వచ్చింది. మాకు 7 నుంచి 12 గంటల కరెంట్ వస్తుంది. 24 గంటల కరెంట్ అన్న కాడ నుంచి కూడా మాకు ఒక్క రోజు కూడా రాలేదు. వట్టి మాటలు చెప్తాను. ఒక్కొక్కరు టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే ఆయన ఉంటాడు, ఆర్మూర్ ఎమ్మెల్యే, ఆయన అయితే ఎవ్వరు ఆభాషం కాదు. ఇక ఆయన ఒకటే బల్లలు కూర్చుతాడు. కరెంట్ 24 గంటలు ఇది చూడు, కళ్యాణ లక్ష్యం చూడు, రైతు బంధు చూడు. ఇక ఆయన భరించలేకపోతాం మేము అలా చూసినైతే. ఇప్పుడు మేడం ఆయన ఇప్పుడు 69 లక్షల మందికి రైతు బంధు చేస్తే ఈ రోజు 60 లక్షల మందికి ఎంత రైతు బంధు పడుతుందో మీద 9 లక్షల మందికి అంత పడుతుంది. ఆ రైతు బంధు మాకు ఏ లాభం లేదు. అదే మాకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు ఎన్నో రకాలుగా సబ్సిడీలు వచ్చేది, పంపులు వచ్చేది, డ్రిప్పులు వచ్చేది, నష్టపరిహారం ఉండేది. ఇట్లా మునుగుతే ఏమంటే నష్టపరిహారం వచ్చేది. ఇట్లా దిబ్బలు పెడితే మాకు ఒక్కొక్కరికి 30,000 40,000 అంటే అది తీసుకునే మన డీజిల్ ట్రాక్టర్ పట్టడం అన్న మాకు ఇచ్చేది. ఇప్పుడు అటువంటి కళ్ళతో చూసినా లోగోస్ ఇంకా రావాలంట. స్టార్ట్ రైట్ మేడం. కొంచెం ఒక 2 ఇంచుల కిందికి పెట్టండి. ఓకే, అట్లే ఉండండి, పైకి రాకండి. ఈరోజు మంత్ని దగ్గర ఉన్నాము. ఇక్కడే గోదావరి ఉంది. వరద రావడంతో ఇక్కడున్న వేలాది ఎకరాలు మొత్తం నీట మునిగాయి.
దానికి రుజువే నా చెట్టు వెనకాల కనిపిస్తున్న ఈ స్క్రాప్. అంటే అంత ఎత్తుగా నీళ్ళు వచ్చాయి, అంత ఎత్తుగా నీళ్ళు వచ్చాయి. ఈ పొలాలను చూస్తే మా కెమెరాలు ఒకసారి పొలాలను కూడా చూపించండి. ఈ పొలాలను చూస్తే మొత్తం నీటి పాలైంది. ఇది కేవలం ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కాదా? ఈ ప్రమాదము, ఇలాంటి ప్రమాదాలు ఈ బ్యారేజీలు కట్టిన 3 సంవత్సరాల నుంచి మాత్రమే వస్తున్నాయి. అంతకుముందు గోదావరిలో ఎన్ని నీళ్ళు వచ్చినా పారుకుంటూ వెళ్ళిపోయాయి తప్ప ఇలా రైతులకు నష్టం కలిగించలేదు. కానీ కేసీఆర్ గారు అపర మేధావి అంటాడు, ఇంజనీర్ ఆయనే అంటాడు, సైంటిస్ట్ ఆయనే అంటాడు, కరోనా వస్తే డాక్టర్ ఆయనే అంటాడు. 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి కేసీఆర్ గారు అని చెప్పుకుంటూ తిరుగుతాడు. ఆయన ఇంజనీర్ గా ఉండి డిజైన్ చేసిన ప్రాజెక్టు స్థితిగతి ఇది. ఈరోజు వానలు రావడంతో పంప్ హౌస్ల ఎత్తు తగ్గి అవి మునిగిపోయినాయి, మోటార్లు మునిగిపోయినాయి. ప్రాజెక్టు లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసిన ప్రాజెక్టు మునిగిపోయింది. అది కాకుండా ఇంతమంది రైతులకు నష్టం జరుగుతుంది. వేల మంది రైతులు లక్షల ఎకరాలలో ఈరోజు నష్టపోతున్నారు. అంటే దానికి కారణం ప్రభుత్వం కాదా? కేసీఆర్ గారు కాదా? గేట్లు ఎప్పుడు ఎత్తేస్తున్నారు, ఎప్పుడు వేసుకుంటున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకు లేదు. ఇక్కడ రైతులకు కనీసం హెచ్చరించుంటే అయినా అంతో ఇంతో అయినా వీళ్ళు ఆస్తి కాపాడుకునేవారు. ఇప్పుడు ఈ పొలాలలోకి ఇసుక, బురద ఇదంతా వచ్చింది కాబట్టి వీళ్ళకు నెక్స్ట్ పంట ఎప్పుడు వేసుకుంటారు, 6 నెలలు పడుతుందో ఇంకా ఎక్కువ పడుతుందో కూడా వీళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ పొలాలలో ఉన్న పరికరాలైతేనేమి మొత్తం అన్ని మోటార్లు పోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి, పైపులు పోయినాయి, ఎరువు బస్తాలు ఉంటాయి అవి పోయినాయి. అసలు ఏవి మిగలకుండా ట్రాక్టర్లు పోయినాయి, టైర్లు ఊడి బయటపడ్డాయి, షెడ్లుంటే షెడ్లు కూలిపోయినాయి, దాంట్లో ఉన్న జంతువులు చచ్చిపోయినాయి. ఇక్కడ గుడి మునిగిపోయింది. దాంట్లో ఉన్న ఈ పూజారి వాళ్ళని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళు 3 రోజుల పాటు అక్కడే పైన ఇరుక్కున్నారు, ప్రాణాలు బిక్కుబిక్కుమనుకుంటూ బతికారు. ఎవ్వరే గాని వచ్చి హెచ్చరించింది కూడా లేదు. హఠాత్తుగా ఇన్ని ఎకరాలలోకి నీళ్ళు వస్తే ఇంత భయంకరంగా నష్టపోయారు. అసలు ఈ నష్టం పూడ్చుకోవడానికి కనీసం ఇంకొక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు వ్యవసాయం చేసి లాభాలు వచ్చినా కూడా ఇప్పుడు కలిగిన నష్టాన్ని పూడ్చుకోలేమంటున్నారు రైతులు. మరి దీని బాధ్యత ఎవరు వహించారు? కేవలం కేసీఆర్ గారి పెట్ ప్రాజెక్ట్ కాళేశ్వరం వల్ల కదా ఈ ముప్పంతా. అంతకు ముందంతా వీళ్ళకి ఎవరికి నష్టం లేదు కదా. అంతకుముందు వీళ్ళకి ఎవరికి ఈ పొలాలేకి నీళ్లు రాలేదు కదా. మరి ఇది కేసీఆర్ గారి తప్పిదం కాదా? పోనీ ఇంత చేసి కూడా ఇన్ని రోజులైనా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి కూడా వచ్చి మీకు నష్టం జరిగిందా అన్న పాపాన పోలేదు. మీకు నష్టం వచ్చినా ఎన్ని ఎకరాలు మునిగాయి ఒక సర్వే చేయడమో లేకపోతే భరోసా కల్పించడమో, మీకు ఏం నష్టం జరిగింది పరిహారం ఇవ్వడమో ఏమీ గానీ లేదు. అంటే కేసీఆర్ గారిని ఇక ఏమనాలి? పెద్ద పెద్ద గడీలు కట్టుకుంటే, పెద్ద పెద్ద గడీలలో బతుకుతుంటే, అంటే వాళ్ళ ప్రాణాలకేమో అంత విలువ ఉంది, వాళ్ళకేమో వాళ్ళ బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్. మరి వాళ్ళేమో అంత వైభవంగా బతకాలి, కానీ ప్రజలు మాత్రం ఆగైపోతున్నా, నాశనం అయిపోతున్నా, లక్షల ఆస్తి నష్టం జరుగుతున్నా, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినా, ఇళ్లలో ఉన్న ఇల్లు కూలిపోయినా, ఇళ్లలో ఉన్న సామాన్లు పోతున్నా ఎవరు పట్టించుకుంటున్నారు? మరి ప్రభుత్వం బతుకున్నట్ట సచ్చినట్ట? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉండి మాత్రం ఏం లాభం? ఏం చేస్తున్నారు? ఏం కట్టుకథలన్నీ చెప్తున్నారు? ఒకసారేమో ఎప్పుడో 60 సంవత్సరాల కింద వచ్చిన వరద వచ్చింది అంటాడు, ఇంకొకసారేమో ఏంటది మేఘమదనం అంటాడు, ఇంకొకసారేమో పక్కన వాళ్ళు పోరవాళ్ళం కడుతున్నారు కాబట్టి అంటాడు. ఏమి సాకులండి ఇవి? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎందుకు? మీకు పదవి ఇచ్చింది ఎందుకు? పరిపాలన చేయడానికి కదా, సమర్థవంతంగా పరిపాలన చేయడానికి కదా. రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి? 18 సంవత్సరాలు అయింది కదా దేవాదుల కట్టి. మరి ఆ
భిక్షగానే ఉంది కదా, చెక్కు చెదరలేదు కదా. మరి మీ కాళేశ్వరం మాత్రం ఎందుకు ఇలా ఏడ్చింది అంటే మీకు చేత కాదనే కదా. విచిత్రం ఏమిటంటే ఇంత నష్టం జరిగినా కూడా ఏమీ జరగలేదు అంటున్నాడు కేసీఆర్ గారు. ఇంతమంది రైతులు లక్షల్లో నష్టపోతే కనీసం నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ గారి పాలన. అసలు రైతులకు రైతు బంధు ఇస్తున్నానంటున్నాడు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ఇచ్చాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఎరువు మీద సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, బోర్లు వేసుకుందామంటే సాయం చేశాడు, డ్రిప్ వేసుకుందామంటే సాయం చేశాడు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు, ప్రతి విధంగా రైతు రుణమాఫీ చేశాడు. ఇవన్నీ చేశాడు కాబట్టే కదా ఆ రోజు రైతు రాజయ్యాడు. మరి ఇవేమీ చేయకుండా కేవలం 5,000 రూపాయలు ముష్టిచ్చినట్టు ఇచ్చి రైతులు రాజు చేస్తున్నారంటే రైతు రాజు అయిపోతాడా? కోటీశ్వర్లు అయినట్ట ఈరోజు, కార్లలో తిరుగుతున్నట్ట ఈరోజు. కేసీఆర్ గారు కళ్ళకు గత్తలు కట్టుకొని నేను బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నానని చెప్పుకుంటే సరిపోతుందా? పిల్లి కళ్ళు మూసుకొని కాలు తాగితే సరిపోయిందా? ఎవరు చూడడం లేదనుకుంటే సరిపోయిందా? ఇదేనా పరిపాలన అంటే? అందుకేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఉంటాడు. కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా, ఇది ప్రతి సంవత్సరము జరుగుతుంది. ఈ రైతన్నలు చెప్తున్నారు గత 3 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ప్రతి సంవత్సరము వస్తుంది. ఇది ఒక్కసారి వచ్చిన వరద కాదు, ఇది 60 ఏళ్లకు ఒకసారి వచ్చిన వరదకే కాదు, బ్యారేజీలు కట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు రైతులు. కనుక దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించడం మంచిది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రైతులు ఎప్పటికీ నష్టపోకుండా వీళ్లకు ఇప్పుడు కలిగిన నష్టానికి కూడా నష్టపరిహారం చెల్లించాలని వెంటనే వీళ్ళకే కాదు, ఇల్లులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, సామాన్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అందరికీ నష్టపరిహారం కేసీఆర్ గారు చెల్లించాల్సిన అవసరం ఉంది. వెంటనే చెల్లించాలి, వీళ్ళ జీవితాలకు మళ్ళీ ఒక భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తారు. జై షర్మిలక్క, జై షర్మిలక్క. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.